పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 24వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనము వరకు. తప్పిపోయిన కుమారుడు లేచి తన తండ్రి వద్దకు వచ్చెను. కాని వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేతని, ఇక మీదట నేను నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పలికెను. అయితే తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రమును కట్టబెట్టుడు, వీని వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, కొవ్విన కొడెదూడను వధింపుడు, మనం విందారగించి వేడుక చేసుకుందాము. ఎలయన మరణించిన నా కుమారుడు మరలా బ్రతికెను, తప్పిపోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అనంతమైనది, అపారమైనటువంటిది. ఎంత ఘోర పాపినైనా కానీ ఎలా క్షమించాలా, ఎలా ప్రేమించాలా అని చూసేవాడే దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ, ప్రేమంటేనే దేవుడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా, దేవుడు క్షమించలేనటువంటి పాపమంటూ లేదు. బైబిల్ చెప్పినట్లుగా ఒక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసిన పాపము తప్ప దేవుడు క్షమించలేనటువంటి పాపము లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసే పాపం అంటే ఏమిటి? నాకు రక్షణ అవసరం లేదు అని చెప్పటం. గుర్తుపెట్టుకుందాం, దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈనాటి పట్టణాలన్నీ కూడా ప్రియులారా ఆ దేవుని యొక్క అనంతమైన ప్రేమల గురించి మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు పాపుల ఎడల ఉన్నటువంటి ప్రేమల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపి పాపములో పడి నశించిపోవటం నాకు ఇష్టం లేదు. పాపి తన పాపాన్ని తెలుసుకొని తిరిగి రావాలని ఆశపడేటువంటి వాడు దేవుడు. ఒకానొకసారి ఒక దేవదూత ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అతనికి 2 పెట్టెల లాంటివి చెల్లిందంటండి. ఏమని చెప్పారంటే, నువ్వు చేసిన మంచి పనులన్నీ కూడా ఈ తెల్ల పెట్టెలో ఉంటాయి, నువ్వు చేసినటువంటి చెడు పనులన్నీ కూడా ఈ నల్ల పెట్టెలో ఉంటాయి, భద్రపరచబడతాయి. నువ్వు మరణించిన తర్వాత దేవుని యొక్క సమక్షములో నీ తెల్ల పెట్టెలో ఉన్న మంచి పనులన్నీ ఎన్ని, నీ నల్ల పెట్టెలో ఉన్నటువంటి చెడు పనులు, పాపాలు అన్నీ ఎన్ని చూసి రెంటిని కూడా త్రాసులో పెట్టి ఆ దేని బరువు ఎక్కువ ఉంటే దాని ప్రకారం ఇదిగో నీకు మోక్షమా నరకమా నిర్ణయించబడుతుంది అని చెప్పారట. దేవదూత వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి తన పనిపాటుల్లో పడి కొన్ని మంచి కొన్ని చెడు చేస్తూనే ఉన్నాడు. చివరికి తాను మరణించేటి సమయం రానే వచ్చింది. మరణించాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెంటనే దేవదూత తెల్ల పెట్టె నల్ల పెట్టె అతని ఎదురుగా పెట్టింది. అతని గుండె గుబేలమన్నది. అరే, దేవదూత నాకు ఇచ్చారు కదా, నేను మరిచిపోయా వాటి గురించి పూర్తిగా, కానీ ఇప్పుడు నా ముందున్నాయి కదా, ఎలాగా నా జీవితం అని భయపడటం ప్రారంభించాడు. అంతలోకి యేసు ప్రభు ప్రియులారా అతనికి తెల్ల పెట్టెను తెరవమన్నారు. తెల్ల పెట్టెను తెరిశారు. కొన్ని మంచి కార్యాలు, దేవుని సన్నిధికి వెళ్ళటం, మంచి క్రైస్తవుడే కొంతవరకు, దేవుని సన్నిధికి వెళ్ళటం, మంచి కార్యాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, దివ్యబలి పూజలో పాల్గొనటం, పాప సంకీర్తనాలు చేయటం, జపమాల జపించటం, అదేవిధంగా విచారణ గురువులు సహాయం చేయటం, ఇటువంటి కార్యాలు చేశాడు. అయితే వాటన్నిటినీ కూడా చూస్తే వాటి బరువు ఎంతో లేదు. ఇతనికి భయం వేసింది. అమ్మో, నా పుణ్యాలన్నీ కలిపి నాకు ఇంత కూడా లేవు, నా పాపాలు ఎన్నున్నాయో, ఇంకేముంది, నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుందేమో అనని ఇతను భయంతో గడగడలాడిపోతున్నాడు.
అంతలోకే నల్లపెట్టెను తెరిసేటువంటి సమయం వచ్చింది. ఇంకేముంది, నల్లపెట్టె తెరిశారు. లోపల ఏమైనా ఉన్నాయేమని దేవదూత వెతుకులాడుతూ ఉంది. కానీ అక్కడ ఏమీ లేవు. ఆశ్చర్యపడే ఈ వ్యక్తి, అదేంటండి దేవదూతట అడిగాడు. అదెలా సాధ్యమండి? నేను కూడా ఒక మానవ మాతృడిగా క్రైస్తవుడిగా జీవించినా కానీ తప్పులు చేశాను, పాపాలు చేశాను. నాకు తెలిసి నిజాయితీగా ఆలోచిస్తే నేను ఎన్నో తప్పులు చేసినటువంటి వాడిని. దేవుడంటే భయం భక్తి ఉన్నా కానీ పొరపాట్లు చేశాను, తప్పులు చేశాను, మోసాలు చేశాను కదా, అది ఎలా సాధ్యమైంది అని అంటే అప్పుడు దేవదూత చెప్పారట, నాయనా, ఈ నల్లపెట్టెకి కింద ఒక రంధ్రం ఉందయ్యా. నువ్వు ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేసినప్పుడల్లా ఆ పాపాలన్నిటినీ యేసుప్రభు తీసేసుకున్నాడు. తన శిలువ రక్తంతో కడిగి వేశాడు, శుభ్రం చేశాడు. నీవు కూడా బలహీనుడివే, నీవు కూడా పాపాలు చేసినటువంటి వాడివే. కానీ నీ పాపాలు జరిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డావు, హృదయ పరివర్తన చెందావు, మంచి పాప సంకీర్తనాలు చేశావు. కాబట్టే దేవుని కృపను పొందుకున్నావు, దేవుని యొక్క క్షమను పొందుకున్నావు, దేవుని యొక్క దీవెనను పొందుకున్నావు. ఆయన కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. క్షమ అంటే కడిగివేసేటువంటి గొప్ప క్షమాగుణం కలిగినటువంటి వాడు అని చెప్పటం జరిగింది. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అంతటిలో కూడా నాకు ఇష్టమైనటువంటి ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యాన్ని నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కీర్తనల గ్రంథము నుండి 30వ కీర్తన 5వ వచనం. ఆ వాక్యాన్ని ముందుగా ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. కీర్తన 35వ వచనము. ఆయన కోపము క్షణకాలము మాత్రమే ఉండును, ఆయన కృప మాత్రము జీవితకాలము ఉండును. మరొకసారి పిల్లలు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఎంత ప్రేమామయుడు. ఏమంటున్నాడు? ఆయన కోపము క్షణకాలము మాత్రమే ఉండును, ఆయన అనుగ్రహము మాత్రము జీవితకాలము ఉండును, ఆయన కృప మాత్రము జీవితకాలము ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు క్షమించలేనటువంటి పాపం అంటూ ఈ ప్రపంచంలో లేదు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణమై వస్తూ ఉండగా మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సినాయి కొండ దగ్గరికి వచ్చారు. మోషే కొండ మీదకి వెళ్ళి దేవునితో సంభాషిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండి 40 రాత్రింబ వాళ్ళు దివారాత్రములు కూడా ఆహారము నిద్ర మానుకొని ఆయన సన్నిధిలో గడిపాడు. 40 దినాలైన తర్వాత దేవుడు మోషేకి ఒక భయంకరమైన వార్తను చెప్పాడు. మోషే, మోషే, నేను తరలించుకొని వచ్చినట్టు ఈ ప్రజలు మతభ్రష్టులైపోయారు. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనము. ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన నీ ప్రజలు మతభ్రష్టులైరి, వారు కన్ను మూసి తెరుచునంతలో నా ఆజ్ఞ మీరిది పోత దూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన దేవుడు ఇతడే అని పలుకుచున్నారు. ఎంత దౌష్ట్యమో చూడండి ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు మాత్రమే మోషే కనబడలా వాళ్ళకంతే. పోత దూడను పోసుకొని దాని చుట్టూ నాట్యం ఆడుకుంటా, బలులర్పించుకుంటా, దానికి ప్రార్థన చేసుకుంటా, మనల్ని ఐగుప్తు నుంచి నడిపించుకొని వచ్చిన దేవరేతడే అని నాట్యం ఆడుతున్నాడు. ఏం చెప్పాలి వాళ్ళ గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు, కోపం రగిలింది. మోషేతో అంటున్నాడు, పిల్లారు జాగ్రత్తగా వినండి. ఇదిగో నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజల తీరు నాకు బాగుగా తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ పెడసరపు మంద. ఇజ్రాయేలు ప్రజలు తలబిరుసు ఎక్కువ పెడసరపు మంద అని పలికి నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును, కానీ నీ నుండి ఒక మహాజాతిని పుట్టింతును అని దేవుడు పలికెను. ప్రియులారా,
సహజంగానే దేవుడు కోపం అనేటువంటిది సహజ సిద్ధం అనేటువంటిది. ఇక్కడ దేవుడు కోపడతంలో న్యాయం ఉంది. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించి వారిని బానిసత్వం నుండి విడుదల దయచేసి మహా గొప్ప అద్భుతాలు చేసి వారికి స్వేచ్ఛ స్వతంత్రాలను నడిపిస్తున్నాడు. సినాయి కొండ దగ్గరకి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారికి చెప్పాడు కూడా, నేను మీతో మాట్లాడతాను, మోషేను నా దగ్గరే పంపించాడు, మీకు ఆజ్ఞను పంపిస్తాను చెప్పాడు కూడా. అయినా కానీ వారు క్షణకాలంలోనే పాపములో పడిపోయారు. 40 రోజుల్లోనే నిజమైన దేవుని విడిచిపెట్టారు. ఇదిగో దేవుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వీరిని నాశనం చేస్తాను, బూడిద చేస్తానని చెప్పాడు. కానీ ప్రియులారా జాగ్రత్తగా వినండి. 11వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం. కానీ మోషే తన ప్రభు అయిన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకోనేలా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఈ ప్రజలను ఐగుప్తుని తీసుకొని రాలేదా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటేంటంటే దేవుడు ఏమన్నాడు, నేను ఈ ఇశ్రాయేలు ప్రజలను అడపడ కానరాకుండా చేస్తాను, బుగ్గిలాగా చేస్తాను అన్నాడు. కానీ మోషేకి ఒక బంగారం లాంటి అవకాశం దొరికింది. ఏంటి? నేను నీ నుండి ఒక మహాజాతిని పుట్టిస్తాను అన్నాడు. మోషేకి గొప్ప వరాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనములో, నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము ఘనఘన మండి వారిని బుగ్గు చేయును అని పలికి, కానీ నీ నుండి ఒక మహాజాతిని పుట్టిస్తాను అని మోషేతో చెప్పాడు. ఇక్కడ మనం దేవుని యొక్క కోపాన్ని, ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపను చూస్తామండి. అయితే ఇక్కడ మోషేను కూడా మనం మెచ్చుకోవాలి. ఏంటి? మోషే అనుకోవచ్చు కదా, ఆహా, దేవుడు వీళ్ళందరినీ నాశనం చేస్తానన్నాడు, నా నుండి తన కొరకే గొప్ప జాతిని పుట్టిస్తానన్నాడు, ఇంకేముంది, బాగానే ఉంది అనుకోవచ్చు కదా. స్వార్థాన్ని ఆలోచించాల. మోషే ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఆ విషయానికి వస్తే ప్రజలను కాపాడటం గురించి కూడా కాదండి. అతని ప్రయారిటీ దేవుని యొక్క మహిమకి మచ్చ రాకూడదు. దేవుని యొక్క మహిమకి మచ్చ రాకూడదు. మోషే పలికిన మాటలు వినండి. ఏమన్నాడు? ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకోనేలా, నీవు మహాశక్తి వలన బలము వలన ఈ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని రాలేదా అని పలికి ఏమంటాడో చూడండి పిల్లారా. నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనం, యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడపడ కానరాకుండా చేయుటకే కదని ఐగుప్తులు నీ గురించి ఆరిపోసుకుంటారు కదా ప్రభువా, కనుక నీ కోపాగ్నిని ఆపుము, ఈ ప్రజలను నాశనము చేయ వలనను తలంపును వీడుము అని పలికి, నీ సేవకులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశమందరి నక్షత్రముల వలె లెక్కకు మికుటముగా చేసేదను అని మాట ఇచ్చినట్లుగా ఆ మాటని వారికి నీవిచ్చినట్లుగా నువ్వు మరచితివా? కాబట్టి మోషే యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తాను నమ్మినటువంటి ఆ దేవుని యొక్క మహిమకి మచ్చ రాకూడదు. దేవుడు మచ్చ రాకుండా చూసుకోగలడండి, కానీ మోషేలో ఉన్న మంచితనాన్ని కూడా మనం చూడాలి ప్రియులారా. తప్పనిసరిగా దేవుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు, కానీ మోషే 4 మాటలతోటి బ్రతిమిలాడితే, వారి పక్షాన ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడో చూడండి. 14వ వచనం ప్రియులారా, నిర్గమకాండం 32వ అధ్యాయం 14వ వచనం, కనుక ప్రభువు తన తలంపును మార్చుకునను, అతడు ఇశ్రాయేలులకు తలపెట్టినట్టు కీడును విరమించుకునను. అదేనండి కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 30వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన కోపం క్షణకాలం, ఆయన కృప జీవితకాలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం బలహీనంగా ఉంటున్నామా, పాపములో బ్రతుకుతున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా, ఈనాడు యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. అవును, మన పాపాల వలన ఆయనను గాయపరిచాం. అవును, మన పాపాల వలన ఆయన సిలువ వేశాం. అవును, మన పాపాల వలన ఆయన మరణించాడు కూడా. కానీ ఆయన మరణించింది మన పాపాలు క్షమించటం కొరకే, మనం నీతిమంతులుగా చేయటం కొరకే, మన ఆయన వద్దకు పరిగెట్టుకుని రావటం కొరకే. ప్రియులారా, ఈనాటి సువిశేషము చాలా గొప్పదండి. మనందరూ తెలిసిన సువిశేషమే లూకాసు వార్త 15వ అధ్యాయం, మనందరూ తెలిసిన సువిశేషం. ఏమిటి సువిశేషములో 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటిది తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల. 100 గొర్రెలలో
ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. ఆ తప్పిపోయినట్టు ఒకదాని కొరకై వెతికి వెతికి వేసారి అది దొరికినప్పుడు పరమానందంతో నిండిపోతాడు గొల్లవాడు. పరలోకములో ఉన్న పరలోక తండ్రి కూడా అంతే, యేసు ప్రభువు కూడా అంతే. మనం ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే చాలు, ఆయన మహాకృప ప్రవాహములాగా మన మీద దొర్లిపోతుంది ప్రిలారా. అలనాడు ఆ సిలువ మీద ఉండగా మంచి దొంగవాడు అంటాం కదా, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోయా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రేమామయుడి దగ్గర తిరిగి వెళదామా? రెండో అపమానం ప్రియులారా. ఒక స్త్రీ దగ్గర 10 నాణాలు ఉన్నాయి, ఒక నాణ్యం పోయింది. దొరికేదాకా ఊడిసింది, వెతికింది, దీపం వెలిగించింది, దొరకగానే పరమానందం. ఈ 2 చోట్ల కూడా ముగింపు ఏమని ఉంటుందో తెలుసా? వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. అట్లే హృదయ పరివర్తనము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుంది. తరువాత లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనములో, అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు ఎక్కువగా సంతోషింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మధ్య కాలం నేను ఒక పదాన్ని వాడుతున్నానండి. పరలోకంలో అప్పుడప్పుడు కేకులకు వస్తారు, పరలోకంలో అప్పుడప్పుడు పండగ చేసుకుంటారు. ఎప్పుడు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, సాతాను నుండి దూరమైనప్పుడు, దేవుని ప్రేమకు దగ్గరైనప్పుడు. ప్రియులకు దేవుని బిడ్డ, ఇక ఆ తరువాత తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ప్రియులారా. ఘోరమైనటు పాపములో పడిపోయాడు, తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయాడు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, చేయనటువంటి చెడు పని లేదు. కానీ ఎప్పుడైతే తన స్పృహకు వచ్చాడో, నేను నా తండ్రి దగ్గరికి వెళతాను. ఇదిగో లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా 15వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతని కనువిప్పు కలిగి తనతో తాను ఇట్లా అనుకున్నాడు. ప్రియులారా, ప్రతి పాపికి కూడా కనువిప్పు కలగాలి. ఏమిటి కనువిప్పు? నా దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన దగ్గర ప్రేమకు కొదవలేదు, ఆయన నా కొరకే మరణించాడు, ఆయన మన్నించలేనటువంటి పాపం అంటూ మరొకటి లేదు అనేటువంటి కనువిప్పు మనకు కలగాలి. దానికంటే ఎక్కువగా ఇంత ప్రేమామయుడైనటువంటి, ఇంత క్షమించేటువంటి, ఇంత మన్నించేటువంటి, నా కొరకై సిలువలో మరణించినటువంటి ఈ దేవునికా నేను వ్యతిరేకంగా పాపము చేసింది అనే కనువిప్పు మనలో కలగాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను తన ప్రేమతో నింపుతాడు, తన పరిశుద్ధ రక్తముతో కడుగుతాడు, నిన్ను తన వాణినిగా మరలా మార్చుకుంటాడు. అంటాడు, అతని కనువిప్పు కలిగి తనతో తాను ఇట్లను, నేను నా తండ్రి వద్దకు వెళతాను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమల మాడుచున్నాను. ఏం ఆకలిది? దేవుని ప్రేమ కొరకై ఉన్న ఆకలి. ఏం ఆకలిది? పశ్చాత్తాపము కొరకైనట్టు ఆకలి. ఏ ఆకలిది? దేవుని యొక్క శాంతి, సమాధానం, నిజమైనటువంటి సంతోషము కొరకైనటువంటి ఆకలి. ప్రియులారా, ఆకలి కొన్నాడు, దేవుని సన్నిధికి తిరిగాడు. ఇంకేముంది? అల్లంత దూరాన ఉండగానే తండ్రి పరిగెట్టుకుంటా వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఏమంటున్నాడు పిల్లారా? ముఖ్యమైనటువంటి విషయాలను చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలిమి వస్త్రములు కట్టబెట్టుడు. వస్త్రము అనేటువంటిది ఆ యొక్క అధికారానికి సూచన ప్రియులారా, ఆ కుటుంబంలో ఉన్న హక్కుకు సూచన ప్రియులారా. మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటి? పెళ్లి విందుకు ఇచ్చేటు వస్త్రం చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఆ వస్త్రం అనేటువంటిది అధికారానికి, హక్కుకు గుర్తు ప్రియులారా. ఆ తర్వాత వేలికి ఉంగరమును, పాదములు చెప్పులు. యూదుల యొక్క సంప్రదాయములు ఇవి 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి. బానిసరికి వస్త్రాలు ఉండేవి కావండి, వస్త్రాలు తీసివేసేవాళ్ళు, పై వస్త్రాలు ఉండేవి కాదు. గుర్తు తెచ్చుకోండి, యేసు ప్రభు పాదాలు కడుగుతున్నప్పుడు తన పై వస్త్రాన్ని తొలగించాడు. తొలగించి ఏమన్నాడు? నేను మీ సేవకుడిగా ఉన్నాను అన్నాడు. సేవకులకు పై వస్త్రాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర తిరిగి వచ్చావో, నువ్వు ఇంకా బానిసవి కాదు, సైతానుకు బానిసవి కాదు, ఎవరికి బానిసవి కాదు. నువ్వు పుత్రుడివి, పుత్రికవి,
రోమాపత్రికలో పలికినట్లుగా నీవు దత్తపుత్రత్వాన్ని పొందుకున్నావు దేవుని వద్ద. ఇదిగో తండ్రి కుమారుడికి వస్త్రాలు తొడగమన్నాడు. ఇది దాని యొక్క పరమార్థం ప్రియులారా. రెండవది వేలికి ఉంగరం. ఇది రాజరికానికి, అధికారానికి, ఆ దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప అంతస్తుకు గుర్తు ప్రియులారా. గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ? పేతురు గారు రాసిన మొదటి లేఖలో ప్రియులారా ఏమంటారు పేతురు గారు? మనము రాచరికపు గురుకులం, దేవుని సొంత ప్రజలము, దేవుని యొక్క గొప్ప కార్యం ప్రకటింప ఏర్పడపరిచినటువంటి యాజక గురుకులము అంటాడు ప్రియులారా. క్రైస్తవులం రాచరికపు గురుకులం. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ఆ హుందాతనం ఉంటుందండి. ఆ మూడవది ప్రియులారా, కాలికి చెప్పులు తొడగండి అన్నాడు ప్రియులారా. చెప్పులు అనేటువంటివి కూడా ఆ యొక్క అధికారానికి గుర్తుగా ఉంటాయి ప్రియులారా. ఫ్రీ అంటే స్వేచ్ఛ కలిగినటువంటి వారికి అది సూచనగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రీతిగా తండ్రి తిరిగి వచ్చిన కుమారుని తనవాడిగా చేసుకున్నాడు. చేసుకుని ఏమన్నాడు తెలుసండి? వినండి ఇప్పుడిగా. అయితే తండ్రి సేవకులతో క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనం విందు ఆరగించి వేడుక చేసుకుందాము. మరణించిన నా కుమారుడు మరలా బ్రతికను, తప్పిపోయిన వాడు తిరిగి దొరికనని చెప్పాను. ఎంత పరమానందం ప్రియులారా దేవుని సన్నిధిలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో దేవుడు ఎంతగా పిలుస్తున్నా కానీ ఆయన నుండి మనం దూరం అయిపోతున్నాం. నీ జీవితం ఏ విధంగా ఉంది? నీ బ్రతుకు ఏ విధంగా ఉంది? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోమని, తన వద్దకు రమ్మని, తన కృపలో నింపబడమని, తన ప్రేమ, తన కటాక్షాన్ని స్వీకరించమని ఆయన సన్నిధికి వెళదామా? ఆయన ప్రేమలో నింపబడదాం ప్రియులారా. ఆయన కృప కటాక్షానికి నోచుకుందాం ప్రియులారా. ఆయనకు క్షమను వదులుకోవద్దు. ఇప్పుడు ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఆ తరువాత మరణించిన తర్వాత అవకాశం లేదు ప్రియులారా. కాబట్టి ఒకవేళ మనం ఇంకా పాపములో బ్రతుకుతున్నట్లయితే, దేవునికి దూరముగా ఉంటున్నట్లయితే పశ్చాత్తాపడదాం. దేవుని కృప కొరకై తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించువాడా, మేము మారు మనసు పొందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునేటువంటి ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు అలనాడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చినా కానీ మరలా కనికరించావు, క్షమించావు. తప్పిపోయిన కుమారుడు నీ నుండి దూరముగా వెళ్ళిపోయినా కానీ నీ కృపలో అతను నింపావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, ఈనాడు నీ సన్నిధికి వచ్చి దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించాయని అడిగే ప్రతి బిడ్డను ప్రభువా నీ సిలువ రక్తంతో క్షమించండి, మన్నించండి, కడిగి వేయండి, శుద్ధి చేయండి తండ్రి. మేమందరము కూడా మా పాపాలను తెలుసుకొని అంగీకరించి నీ సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపం పొంది నీ కృప, నీ ప్రేమను పొందుకొని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ నీ బిడ్డలుగా ప్రతి కృపను మాకు దయచేయండి ప్రభువా. మాలో ఉన్నట్టు చెడును తీసివేయండి నాయన. మా శక్తి మాకు చాలదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి నాయన. మాకు మీ పరిశుద్ధాత్మతో నింపండి ఈ సమయంలో తండ్రి. ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని, మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.